చేరాను. ఇప్పుడు కూడా ఆయన చేతికే సంబంధించి కూడా ఇదే విషయాన్ని చెప్పాను. మీ ఆధ్వర్యంలోనే పార్టీలో చేరాను కాబట్టి మీకే రాజీనామా లేఖ ఇస్తున్నానంటూ చెప్పడమే కాకుండా అటు కిషన్ రెడ్డికి ఇచ్చినటువంటి పత్రం ఏదైతే ఉందో దాన్ని ఒకవైపు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. ఇదే ఫార్మాట్కు సంబంధించి ఇది స్పీకర్ ఫార్మాట్ కనుక తను బీజేపీ సింబల్ మీద బీజేపీ ఎమ్మెల్యే గెలిచాను కనుక ఈ లెటర్ను స్పీకర్కు పంపించాలి, స్పీకరు తనను సస్పెండ్ చేయాలి అని చెప్పి కూడా అటువంటి కిషన్ రెడ్డికి రిక్వెస్ట్ చేసి వచ్చానని చెప్తూనే కానీ రాజాసింగ్ వెళ్తూ రెండు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి మీద ఒకటి తన ఆధ్వర్యంలో చేయని తన ఆధ్వర్యం రాజీనామా ఇస్తాను అనుకుంటేనే నీకో దండం నీ పార్టీకో దండం అనే మాట ఏదైతే ఉందో అది చాలా పెద్ద పదం అని చెప్పాలి. ఎందుకంటే రాజాసింగ్కు సంబంధించి హిందుత్వవాదంతో నడుస్తున్నటువంటి వ్యక్తి హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళ్ళి అటువంటి రాజకీయాలే చేస్తుంటారు. చాలా హిందుత్వ సభలకు సంబంధించి మహాసభల్లో కూడా ఆయన పాల్గొని ప్రసంగిస్తుంటారు. వాటికి సంబంధించి బీజేపీలో రాజాసింగ్ చాలా సీనియర్ ఎమ్మెల్యే 2014 నుంచి కూడా 63 సార్లు గెలిచినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలో కూడా థర్డ్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యేగా రాజాసింగ్ ఉన్నారు. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన ఎప్పటికప్పుడు కూడా రాజాసింగ్ స్పందిస్తూనే ఉన్నారు. అటు రామచంద్రరావు యొక్క ఏకగ్రీవం అధ్యక్షునికి సంబంధించి ఏకగ్రీవం అయిందన్నప్పుడే మార్నింగ్ చూసాం సచిన్, అసలు ఉదయం కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. దానికి సంబంధించి కూడా ఏ విధంగా అసలు పార్టీ అధ్యక్ష ఎన్నికకు చేపట్టబోయే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియను కూడా రాజాసింగ్ తప్పుపట్టారు. అసలు మరి ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది, ఎందుకు ఈ ఎలక్షన్స్ అని చెప్తూనే మరొక పక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కావాలంటే సామాన్య కార్యకర్త ఓటు వేయాలి, అది ఎన్నికల ద్వారా జరగాలి, నేరుగా పోటీ చేయాలని చెప్పి ఇటువంటి వ్యాఖ్యలు కూడా ఉదయం చేశాడు రాజాసింగ్. అటు ఒకవైపు ఇంకోవైపు రాజాసింగ్ నామినేషన్కు కూడా చాలామంది నేతలు కూడా రాలేదు. రాజాసింగ్ కూడా వస్తారా లేదా అని కొంత సస్పెన్షన్ ఉండే, కానీ రాజాసింగ్ వ్యూహాత్మకంగా పార్టీ ఆఫీస్కి వచ్చారు. తన రిజిగ్నేషన్ సంబంధించినటువంటి లెటర్ను కూడా ముందుగానే రాజాసింగ్ ప్రిపేర్ చేసుకొని వచ్చారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఎందుకంటే తను పట్టుబట్టాడు, పైకి వెళ్ళాడు. ఎందుకంటే తన అన్నగా పిలుచుకునేటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ పైనే ఉన్నారు. చాలాసేపు బండి సంజయ్ కూడా రాజాసింగ్ను పక్కనే కూర్చోబెట్టాడు. అటు రామచంద్రరావు నామినేషన్ జరుగుతున్నంతసేపు కనుక ఆయనకు సంబంధించి ఉదయం చేసినటువంటి వ్యాఖ్యల్లో హిందుత్వవాది ఎవరైతే ఉంటారో అటువంటి హిందుత్వ వ్యక్తి, హిందుత్వం కోసం పోరాడేటువంటి వ్యక్తికే కూడా అధ్యక్ష పదవి కట్టబెట్టాలే తప్ప ఆ డమ్మీలకు ఇవ్వద్దనే విధంగా రాజాసింగ్ వ్యాఖ్యలు. ఇప్పుడు పైన కూర్చొని చాలాసేపటికి కూడా అటు కిషన్ రెడ్డికి కూడా లేఖ ఇవ్వడం, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, వెంటనే వ్యాఖ్యలు చేసినటువంటి వెంటనే కూడా ఇటు పార్టీ ఆఫీస్ నుంచి కూడా రాజాసింగ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మీడియాతో మాట్లాడి వెంటనే వెళ్ళిపోయాడు. నేరుగా పేపర్ చూపిస్తూ కూడా దండమని పెట్టినటువంటి వ్యాఖ్యలు కొన్ని కీలక వ్యాఖ్యలను మనం చెప్పే ప్రయత్నం చేద్దాం శ్రీధర్. ఎందుకంటే ఆ లెటర్లో రెండో లైన్ చూడండి. లెటర్లో రెండో లైన్ ఇట్ స్పీక్స్ అలౌడ్ చాలా గట్టిగా చెబుతోంది ఆయన మాటలు. ఆ రెండో పేరాని పర్టికులర్గా గమనించండి. రెండో పేరాని దిస్ ఈస్ అ డిఫికల్ట్ డెసిషన్ బట్ ఆ నెససరీ వన్. ఇది చాలా కఠినాతి నిర్ణయం కానీ తప్పక తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన ప్రయోగించిన వాగ్బాణాలు బహుశా చిన్న లెటరే కానీ చురకలంటించారనే చెప్పుకోవాలి. ఆ లెటర్ ఏంటి, ఆ లెటర్లో ఉన్నదేంటి ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నా. ద సైలెన్స్ ఆఫ్ మెనీ షుడ్ నాట్ బి మిస్టేకెన్ ఫర్ అగ్రిమెంట్. అంటే కొంతమంది నిశ్శబ్దాన్ని, ద సైలెన్స్ ఆఫ్ మెనీ, చాలా మంది నిశ్శబ్దాన్ని ఇది తప్పుగా ఒప్పుకున్నట్టు అర్థం చేసుకోవద్దు అనే అర్థం వచ్చేలా ఉందనే చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా కంటిన్యూ చేస్తే అక్కడ ఐ స్పీక్ నాట్ జస్ట్ ఫర్ మై సెల్ఫ్ బట్ ఫర్ కౌంట్లెస్ కార్యకర్తాస్ అండ్ వోటర్స్ హూ స్టూడ్ విత్ us with faith and who today feel let down అని చెప్పి కార్యకర్తల గురించి మాట్లాడుకొచ్చారు. సో ఈ క్షణం ఏం జరుగుతోంది అక్కడ, మరి ముఖ్యంగా అక్కడ రాజాసింగ్ వెళ్ళిన క్రమంలో ఎందుకంటే మాట్లాడుతున్నారు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ నిర్ణయం కార్యకర్తలను కాస్త ఇబ్బందికి గురి చేసింది, వాళ్ళని కాస్త కుంగుపాటు అనే పదం బహుశా కరెక్ట్ కాకపోవచ్చు కానీ కాస్త లో చేసిన అర్థం వచ్చి ఆయన మాట్లాడుకొచ్చారు. కాబట్టి ఏం జరిగింది, ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకసారి మా ప్రతినిధి శ్రీధర్ తెలంగాణ బీజేపీ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్నారు, వెళ్తున్నాను ఇటు శ్రీధర్ దగ్గరికి. శ్రీధర్, ఎంతసేపు చర్చ జరిగింది అక్కడ? రాజాసింగ్తో ఎవరెవరు మంతి అక్కడ జరిపారు? ఆయన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం ఏమైనా జరిగిందా, లేకపోతే వచ్చారు రాజీనామా లెటర్ ఇచ్చారు వెళ్ళిపోయారు, ఇలాగే ఉందా? సచిన్, అటు రాజీనామాకు ముందు రాజాసింగ్ దాదాపుగా 40 నిమిషాల నుంచి గంట వరకు కూడా పైన ఉన్నారు. దానికి సంబంధించి కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా రాజాసింగ్ ప్రయత్నం చేశారు. ముందుగా నామినేషన్ వేసేందుకు సిద్ధపడ్డారు. తను ఎవరైతే కౌన్సిల్ మెంబర్స్ను మాట్లాడుకున్నారో వారికి ఫోన్ చేశారు. వాళ్ళు ఇట్లా పార్టీ ఆఫీస్కు సంబంధించి తనకు బెదిరిస్తున్నారు, నువ్వు వస్తే పార్టీ నుంచి కథమే అని చెప్పారని స్వయంగా రాజాసింగే చెప్పారు. కాబట్టి ముందుగా నామినేషన్ అధ్యక్షుడికి ఏకగ్రీవం కాకుండా నామినేషన్ వేసేందుకు కూడా రాజాసింగ్ చాలాసేపు ప్రయత్నం చేశారు. ఆ తర్వాత
అటు పైన సిచ్యువేషన్ అంతా చూసి రాజా సింగ్ చిరాకు లేసే తన రాజీనామా లెటర్ ఏదైతే ఉందో అది వెంటనే కిషన్ రెడ్డి చేతిలో పెట్టి అటు మీ చేతుల మీదనే ఇందాక చెప్పినట్టు మీరే జాయిన్ చేసుకున్నారు, మీకే రాజీనామా ఇస్తున్నామని చెప్పినటువంటి వ్యాఖ్యలు వెంటనే చెప్పి కిందికి వచ్చాను. కిందికి వచ్చి కూడా రాజా సింగ్ మీడియాతో కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. చాలా గతంలో కూడా చూసాం. లెటర్లో ఇందాక మీరు కొన్ని వర్డ్స్ కూడా అక్కడ కోడ్ చేశారు. ఆ వర్డ్స్ గతంలో చాలామంది బీజేపీలో పాత తరం నేతలు ఉన్నారు, వాళ్ళు ఏం చేసినా పార్టీలో కూడా అదే పాత సామాన్లో నడుస్తుంది, బీజేపీ అధికారంలోకి రాదని, అదో ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసిపోతున్నారు, లేదంటే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటారు, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు సంబంధించి కూడా అటు బీఆర్ఎస్ చెప్పిన వ్యక్తికే టికెట్లు ఇస్తుంది ఇది చాలామంది కార్యకర్తల భావన. కానీ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు. ఏదన్నా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే భయంతో ఎవరు మాట్లాడతారు. ఇది ఒక సామాన్య కార్యకర్తగా తన ఆవేదన అంటూ కూడా గతంలో అటు మెసేజ్ మీడియా ప్రకటన కూడా విడుదల చేసినటువంటి రాజా సింగ్ కేవలం మీడియా ప్రకటనతోనే కాలం గడుపుతున్నాడని చెప్పి పార్టీ కూడా లైట్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాని మీద చర్చ కూడా జరిగింది. కానీ నిన్న రాజా సింగ్ ఎప్పుడైతే అధ్యక్షుడికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైందో అప్పటి నుంచి కూడా రాజా సింగ్ తన నోటికి మరింత నాయకుల మీద